వెల్కమ్ టు అమృతం, ఎ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్ లో ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం యాసిడ్ రిఫ్లెక్స్ గురించి. మరి ఈ రోజు సప్పర్ టైం, సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్ లో మనం మాట్లాడుకుంటున్నాం యాసిడ్ రిఫ్లెక్స్ గురించి. సో సప్పర్ టైం అనగానే లాస్ట్ మీల్ ఆఫ్ ద డే, అండ్ ఆ తర్వాత వాళ్ళు స్లీప్ కానీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎటువంటి సప్పర్ని ప్లాన్ చేసుకోవాలి హెల్దీగా, అండ్ అలాగే సప్పర్లో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అంటూ ఏమున్నాయి? సప్పర్కి ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నామో అనేది ఇంపార్టెంట్, అలాగే ఏ టైంలో సప్పర్ తీసుకుంటున్నామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యాసిడ్ రీఫ్లక్స్కి. సో మనకి ఏంటంటే యాసిడ్ రీఫ్లక్స్ ఉంటే స్ఫింక్టర్, ఇసోఫేజియల్ స్ఫింక్టర్ అంటారు, అక్కడ ప్రాబ్లం ఉంటుంది. బికాజ్ ఆఫ్ విచ్ స్టమక్లో ఉన్నటువంటి ఫుడ్ పైకి వస్తుంది అనుకున్నాం. సో అప్రైట్ పొజిషన్లో తిన్న తర్వాత ఎక్కువసేపు అప్రైట్ పొజిషన్లో కూర్చొని ఉంటే కనుక స్టమక్లో కంటెంట్స్ అక్కడే ఉంటాయి అండ్ నెక్స్ట్ డైజెషన్ అయిపోతుంది. కాబట్టి దే విల్ మూవ్ ఆన్ టు స్మాల్ ఇంటెస్టైన్, అంతా జరిగిపోతుంది. కానీ తిన్న తర్వాత కాసేపటి వరకు కూడా ఆ స్టమక్లోనే ఫుడ్ ఉంటుంది. కాబట్టి మీరు పడుకున్నట్టయితే ఆ ఫుడ్ వెనక్కి ఈసోఫేగస్లోకి, మీకు ఆల్రెడీ యాసిడ్ రీఫ్లక్స్ ఉంటే ఈసోఫేగస్లోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఆఫ్ విచ్ ఆ స్టమక్ యాసిడ్స్ మూలాన ఈసోఫేగస్ డ్యామేజ్ అవ్వడం కూడా ఎక్కువ అవుతుంది. ఇలా డ్యామేజ్ అయిన కొద్దీ మీ యాసిడ్ రీఫ్లక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. అదొక క్రానిక్, అంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లం కింద తయారవుతుంది. సో ఇది అవాయిడ్ చేయాలంటే మెయిన్లీ ఫుడ్ తీసుకున్న తర్వాత పడుకోవడానికి, అంటే అది మధ్యాహ్నం అయితే కనుక నాప్ టైం కానీ, లేదంటే నైట్ టైం అయితే డిన్నర్కి నిద్రపోవడానికి మధ్యలో టైం కానీ, ఈ రకంగా చూసుకున్నా కానీ కనీసం 2 hours అయినా కానీ గ్యాప్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు లేట్గా తినవలసి వస్తే తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడము, అలాగే కనీసం 30 minutes అనేది గ్యాప్ ఇవ్వడం, ఇది బేర్ మినిమం అన్నమాట. ఓకే. అండ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సినవి వస్తే మనకు హై ఫ్యాట్ ఫుడ్స్ కానీ, మీరు ఆల్రెడీ చెప్పారు కదా పుల్లగా ఉన్నవి తీసుకోకూడదని. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయాలా? ఇంకా ఏమైనా ఫ్రూట్స్లో కూడా కొన్ని అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయా? సో సిట్రస్ ఫ్రూట్స్ ఎనీవే అవాయిడ్ చేయాలండి యాసిడ్ రీఫ్లక్స్ ఉన్నప్పుడు. బికాస్ పుల్లగా ఉన్నవి డెఫినెట్లీ దే విల్ ట్రిగర్ ద యాసిడ్ రీఫ్లక్స్. అదొకటే కాకుండా హైలీ స్పైసీ ఫుడ్స్ కూడా మనం నైట్ టైం అవాయిడ్ చేయాలి సప్పర్లో. అండ్ కొంచెం ఈజీగా స్మూత్గా ఉండి తేలిగ్గా డైజెస్ట్ అయిపోయేవి, అంటే ఎక్కువసేపు స్టమక్లో ఉండకుండా ఆ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ ఫాస్ట్గా ఉండేటువంటివి, అంటే సెమీ సాలిడ్స్ కానీ, కొంచెం సూప్స్ లాంటివి లిక్విడీగా ఉండేవి కానీ, అలాంటివి ఏమైనా తీసుకున్నట్టయితే త్వరగా ఈజీగా స్టమక్ ఎంప్టీ అయిపోతుంది, యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్మాలర్ పోర్షన్ సైజెస్ తీసుకోవాలి, స్పైసెస్ అనేవి తక్కువ తీసుకోవాలి. మీరు అన్నట్టు ఒకవేళ నైట్ టైం కొంచెం థిక్గా ఉండే కర్డ్ ఇట్లాంటివి యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటే కనుక అవి అవాయిడ్ చేయాలి. బికాజ్ ఫ్యాట్ కంటెంట్ అగైన్ తక్కువ ఉండేవి తీసుకోవాలి. సో ఫ్రై చేసిన ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్లీ కట్ ఆఫ్ చేయాలి. అదర్వైజ్ రెగ్యులర్ ఫ్రూట్స్ అనేది మీరు సప్పర్కి ఓన్లీ ఫ్రూట్ తీసుకోదలిస్తే యూ కెన్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రూట్, కొంత ఏదైనా ప్రోటీన్ చాయిస్ కూడా దాంతోపాటు తీసుకోవచ్చు. అండ్ చాలా మంది చూస్తూ ఉంటాం నైట్ టైం లిక్కర్ కొంచెం తీసుకునే అవకాశం ఉంటుంది, అలవాటు కూడా ఉంటుంది అనమాట. సో ఇలా యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి లిక్కర్ తీసుకోవడం అనేది కూడా ఎఫెక్ట్ అవుతుందా? ఆల్కహాల్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుందండి. ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫుడ్స్ దే షుడ్ కంప్లీట్లీ కట్ ఆఫ్. యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే ఆల్కహాల్ మూలాన అది ఇంకా ఎక్కువ అవుతుంది డెఫినెట్గా. సో పూర్తిగా మానేయడం ఒక్కటే యాసిడ్ రిఫ్లక్స్ తగ్గడానికి మార్గం. ఓకే. సో నైట్ టైం డ్రింక్స్, పార్టీస్ అలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే పార్టీలో కూడా నార్మలీ అలాంటి ఫుడే సర్వ్ చేస్తూ ఉంటారు, కొంచెం అన్హెల్దీగా ఉంటుంది ఫుడ్. అండ్ పార్టీస్ అనగానే చాలా లేట్ అయిపోతూ ఉంటుంది. మీరు అన్నారు కదా కొంచెం ఎర్లీగా సప్పర్ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆల్కహాల్, వాట్ అబౌట్ స్మోకింగ్? స్మోకింగ్తో కూడా అంతే అవుతుందండి. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఒకటే కాకుండా ఆ ఆల్కహాల్తో పాటు జనరలీ హ్యాబిచువల్గా ఏదైనా స్నాక్ కూడా తీసుకుంటూ ఉంటారు. అండ్ యూజువలీ దీ స్నాక్స్ ఆర్ హై ఇన్ సోడియం కానీ, లేదంటే స్పైస్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటాం కానీ, ఆ లాట్ ఆఫ్ టైమ్స్ ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ యూఆర్ కాంపౌండింగ్ ద ప్రాబ్లమ్. ఇంకా ఆ ప్రాబ్లం పెరిగేందుకు యాడ్ అవ్వాల్సినవన్నీ కూడా ఆ మిక్స్చర్లో యాడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఈ హ్యాబిట్ని తగ్గించుకుంటే డెఫినెట్గా యాసిడ్ రిఫ్లక్స్ కండిషన్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి, నైట్ అంతా కూడా హ్యాపీగా పడుకోవాలి. ఎందుకంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి చెస్ట్ బర్న్ మిడ్ ఆఫ్ ద నైట్ చాలాసార్లు వస్తూ ఉంటుంది, వింటూ ఉంటాం కూడా. సో అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒకవేళ వస్తే మన కిచెన్లో ఏమైనా రెమెడీస్ ఉంటాయా ఆ టైంలో? రాకుండా అంటే ఎర్లీగా సప్పర్ చేయడము, తక్కువ క్వాంటిటీలో తీసుకోవడము, స్పైసీ అండ్ సవర్ ఫుడ్స్ అంటే పుల్లగా ఉండేటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయడం, ఇది మనం ఫాలో అవ్వచ్చు.
నెక్స్ట్ వచ్చేసి బట్ స్టిల్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ మిడిల్ ఆఫ్ ద నైట్ ఇట్లా హార్ట్ బర్న్ లాగా అనిపించింది బికాజ్ ఆఫ్ యాసిడ్ రిఫ్లక్స్ అనుకోండి, దెన్ చల్లటి పాలు, కోల్డ్ మిల్క్ కొంత, దాంట్లో మళ్ళీ ఇంకా చక్కెర అవి ఇవి యూజ్ చేయకూడదు, ఓన్లీ కోల్డ్ మిల్క్, అది కూడా ప్రిఫరబుల్లీ మనకి ఫ్యాట్ ఫ్రీ మిల్క్, పూర్తిగా మీగడ కానీ వెన్న కానీ తీసేసిన పాలు మాత్రం ఆ కోల్డ్ మిల్క్ తీసుకున్నట్టయితే ఇన్స్టంటేనియస్గా కొంత రిలీఫ్ ఉంటుంది. ఓకే, కోల్డ్ మిల్క్ ఒక్కటే వీళ్ళకి రెమెడీ. అంటే నైట్ 2 o'clock 3 o'clock ఒకవేళ వాళ్ళకి చెస్ట్ బర్న్ అనిపిస్తే ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్ సిరప్స్ కోల్డ్ మిల్క్ ఆ టైంలో తీసుకోవచ్చు. కోల్డ్ మిల్క్తో కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందండి. అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్. కొంచెమే ఇబ్బందిగా ఉంది అంటే యాసిడ్ రిఫ్లక్స్ సిమ్టమ్స్ ఎక్కువగా లేవు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకోండి, దెన్ కోల్డ్ మిల్క్ తోటి ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కూడా డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అలా కాకుండా సివియర్గా యాసిడ్ రిఫ్లక్స్ ఉండి చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతుంటే నేను హోమ్ రెమెడీస్ మాత్రమే చేసుకుంటాను, లైఫ్ స్టైల్ మార్చుకోను ఆర్ మెడిసిన్స్ తీసుకోను అంటే మాత్రం ఓవరాల్గా డ్యామేజ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. అండ్ చాలామంది నైట్ టైం అలా ఇండైజెషన్ కానీ గ్యాస్ కానీ లేకపోతే యాసిడ్ రిఫ్లెక్స్ కానీ రాకుండా ఉండడానికి సోడా కూడా తాగుతూ ఉంటారు. ఈ సోడా గుడ్ ఫర్ దిస్? లేదండి, కార్బోనేటెడ్ బెవరేజెస్ డెఫినెట్లీ ఇది కూడా అవాయిడ్ చేయాల్సిన వాటిల్లో ఒకటి. సోడా అనేది ఇండైజెషన్కి పనికొస్తుంది అని తీసుకుంటూ ఉంటారు, కానీ ఈ ఇండైజెషన్ కాదండి. మనకి యాసిడ్ రిఫ్లక్స్ ఈజ్ నాట్ ఇండైజెషన్. యాసిడ్ రిఫ్లక్స్ ఈజ్ ఫుడ్ ఇన్ ద స్టమక్ కమింగ్ బ్యాక్ అప్. సో దీనికి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, అది కార్బోనేటెడ్ డ్రింక్స్ సోడాస్ అన్నిట్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆ ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే గ్యాస్ కాబట్టి పైకి వస్తుంది, దాంతోపాటు మళ్ళీ ఫుడ్ కూడా పైకి వస్తుంది. సో యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు అన్ని కైండ్స్ ఆఫ్ సోడాస్ కూడా దూరంగా ఉండాలి. ఓకే, యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి వారం అంతా అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. జనరల్ హెల్త్లో యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళు సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం మెంతికూర పనీర్, జొన్న రొట్టె. మంగళవారం బీన్స్ అండ్ వెజిటబుల్ సూప్, గార్లిక్ పరాఠా. బుధవారం చుక్కకూర పెసరపప్పు, మిల్లెట్ రైస్. గురువారం బీరకాయ సోయా కీమా కూర, సోంపు రోటీ. శుక్రవారం చిలగడదుంప పరాఠా, సోయా కూర రైతా. శనివారం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, మిస్సీ రోటీ. ఆదివారం బ్రాకలీ చికెన్ సూప్, అవకాడో కీరా సాలెడ్. యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు వారం అంతా హెల్దీగా సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం బ్రాకలీ చికెన్ సూప్, అవకాడో కీరా సాలెడ్ ట్రై చేద్దాం. ఇవాళ మన మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ చికెన్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో బ్రోకలీ చికెన్ సూప్ పెట్టారు. చాలామంది నాన్ వెజ్ తినకూడదు అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అనుకుంటారు. సో నాన్ వెజ్ తీసుకునేటప్పుడు ఇలా సూప్స్ ఫామ్స్లో ఏ విధంగా తీసుకోవాలి, అంటే నాన్ వెజ్ని ఎలా కుక్ చేసుకోవాలి, అండ్ ఈ కాంబినేషన్ సప్పర్కి ఎలా హెల్ప్ చేస్తుంది? సో నాన్ వెజ్ తీసుకోకూడదు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే హెవీగా ఉండేది హై ఫ్యాట్ ఫుడ్ అనేది తీసుకోకూడదు. బట్ చికెన్ కానీ లీన్ మీట్, కొంచెం నాన్ ఫ్యాటీ ఫిష్ కానీ తీసుకున్నట్టయితే అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండదు. బట్ దాన్ని ఎలా కుక్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనము బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని ఇట్లా సూప్ రూపంలో చేసినట్టయితే అగైన్ ఫ్యాట్ ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, కాబట్టి ఇది లో ఫ్యాట్ ఫుడ్ కాబట్టి యాసిడ్ రిఫ్లక్స్కి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా న్యూట్రిషియస్ ఫుడ్. చికెన్ తీసుకుంటే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఓవరాల్ హెల్త్కి ఉపయోగపడతాయి. అలాగే యాసిడ్ రిఫ్లక్స్ రాకుండా ఉండేందుకు మనం లో ఫ్యాట్ వర్షన్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వెజిటబుల్స్ అన్నీ కూడా జనరలీ యాసిడ్ తగ్గించి ఆల్కలైనిటీని పెంచేటువంటి వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి యాసిడ్ రిఫ్లక్స్ సిమ్టమ్స్ నుంచి కొంత రిలీఫ్ వచ్చేందుకు ఉపయోగపడతాయి. దానికోసం మనం గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువ యూజ్ చేసుకోవాలి. గ్రీన్ అంటే మనం ఇక్కడ బ్రాకలీ తీసుకున్నాము, అలాగే సెలరీ తీసుకున్నాము. మెయిన్లీ స్పైసెస్ తీసుకుంటే కూడా ఈ యాసిడ్ రిఫ్లక్స్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి అనుకున్నాం, కాబట్టి ఇలాంటి ఫుడ్స్ తీసుకునేటప్పుడు ఎక్సెసివ్గా సాల్ట్, పెప్పర్ ఎక్కువ యాడ్ చేసేస్తూ ఉంటారు. అది అవాయిడ్ చేసి మనకి జనరల్గా యూజ్ చేసుకునేటువంటి వెజిటబుల్స్లోనే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండేటువంటి వెజిటబుల్స్ యూజ్ చేసుకున్నట్టయితే మనకి స్పైసెస్ ఎక్కువ వాడాల్సిన అవసరం రాదు. అండ్ తక్కువ స్పైసెస్తోనే మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఇన్ యాసిడ్ రిఫ్లక్స్ కేస్. దానికి మెయిన్లీ ఫ్లేవర్ఫుల్ వెజిటబుల్ అంటే మనం సెలరీ కింద చెప్పొచ్చు. సెలరీ స్టాక్స్ కానీ, అంటే ఈ సెలరీ కాడలు కానీ, అలాగే పైన ఉండేటువంటి లీవ్స్ కూడా మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది చాలా వాటరీ వెజిటబుల్, సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు యాడ్ ఎనీ ఎక్స్ట్రా క్యాలరీస్.
మెయిన్లీ మనకి ఏంటంటే యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఎక్సెసివ్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో కొంత వెయిట్ కంట్రోల్ చేసుకునేందుకు లేదా వెయిట్ కరెక్ట్గా మేనేజ్ చేసుకునేందుకు కూడా ఈ లో క్యాలరీ వెజిటబుల్స్ అన్నీ ఉపయోగపడతాయి. సో జనరలీ లీన్ మీట్తో పాటు ఫిష్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, సో ఇలా ఫిష్ కూడా యాడ్ చేసుకోవచ్చా సూప్లో? ఫిష్ కూడా సూప్ చేసుకోవచ్చండి, లేకపోతే కొంచెం బేక్ చేసిన ఫిష్ కూడా సాలెడ్తో పాటుగా తీసుకోవచ్చు. మెయిన్లీ సాలెడ్స్ అట్లాంటివి తీసుకునేటప్పుడు కానీ, లేదంటే ఇట్లా వెజిటబుల్స్ ఏవైనా తీసుకునేటప్పుడు సూప్ రూపంలో కానీ వీలున్నంత వరకు వాటిని చూ చేయాలి. అంటే పూర్తిగా నమిలి తినాలి. ఆహారాన్ని అట్లా ఒకటేసారి గల్ప్ చేసేయడము, ఫాస్ట్గా తినడం, త్వరగా తినడము, సరిగా నమలకుండా తినడము, ఇవన్నీ కూడా యాసిడ్ రిఫ్లక్స్కి కారణాలు అవ్వచ్చు ఆర్ యాసిడ్ రిఫ్లక్స్కి దారి తీయచ్చు. సో కంపల్సరీ ఇలా పెద్ద పెద్ద పీసెస్ వేసుకున్న, చిన్న పీసెస్ అయినా ఏదైనా సరే మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది నోట్లోనే సెమీ సాలిడ్ ఫామ్లో అయిన తర్వాత మాత్రమే అది ఆ స్వాలో చేయడం అనేది జరగాలి. బ్రోకోలీ చికెన్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అవకాడో కీరా సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అవకాడో కీరా సాలెడ్ పెట్టారు. సో అవకాడో అనగానే చాలా కొద్ది మందే దాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాగానే దొరుకుతుంది కూడా, అండ్ అది చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి తింటే కానీ వాళ్ళకి టేస్ట్ తెలియదు. సో దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, అండ్ ఈ కాంబినేషన్ చూస్తే కనుక యాసిడ్ రిఫ్లక్స్కి ఎలా హెల్ప్ చేస్తుంది? సో మనం యాసిడ్ రిఫ్లక్స్కి కొంత ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నామండి. సో ఆల్కలైన్ ఫుడ్ అంటే మనం తీసుకునే ఫుడ్లో ఆల్కలైనిటీ ఉంటుంది అని కాదు, బట్ యాసిడ్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉండేటువంటి ఆహారం అని. సో అవకాడో తీసుకుంటే జనరల్లీ ఏంటంటే అవకాడోలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అవకాడో మనము సాలెడ్స్లో వాటిలో యూజ్ చేసినా కానీ దిస్ ఈజ్ టెక్నికలీ అ ఫ్రూట్ అనమాట. ఫ్రూట్స్లో ఫ్యాట్ కంటెంట్ అనేది నార్మలీ ఉండదు, బట్ అవకాడో ఈజ్ రిచ్ ఇన్ ఫ్యాట్. దీంట్లో ఉండేటువంటి ఫ్యాట్ చాలా వరకు అన్సాచురేటెడ్ ఫ్యాట్, అండ్ దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హెల్దీ ఫర్ అ లాట్ ఆఫ్ కండిషన్స్. అయితే యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇట్ కెన్ స్టిల్ లీడ్ టు దట్ బర్పింగ్ కానీ, ఆ రీఫ్లక్స్, ఫుడ్ రీఫ్లక్స్ కానీ ఇదంతా కూడా కారణం అవ్వచ్చు. సో తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ కాబట్టి. అండ్ మీల్ బ్యాలెన్స్ అయ్యేందుకు కూడా సలాడ్స్ లాంటివి తీసుకున్నప్పుడు దాంట్లో కేవలం వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటే మనకి వెంటనే మళ్ళీ ఆకలేసేందుకు అవకాశం ఉంటుంది. సో కొంత ఫ్యాట్ సోర్స్, కొంత గుడ్ ప్రోటీన్ సోర్స్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకున్నట్టయితే మనకి ఆ మీల్ అనేది ఫిల్లింగ్గా, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దానికోసం మనం అవకాడో చూస్ చేసుకున్నాము. తక్కువ క్వాంటిటీలో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెటస్ తీసుకుంటే ఈ ఐస్బర్గ్ లెటస్ కూడా మనకి దీంట్లో రియలీ న్యూట్రిషనల్ వాల్యూ విషయానికి వస్తే ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ రిచ్ ఇన్ సో మెనీ విటమిన్స్ అండ్ మినరల్స్, కానీ దీంట్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా యాసిడ్ రిఫ్లక్స్ సింటమ్స్ తగ్గడానికి ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. సో సలాడ్స్లో అవి కూడా మనం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి వెజిటబుల్స్ యూజ్ చేసుకోవాలి. అయితే కొన్ని వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో లాంటివి ఏంటంటే అవి ఎసిడిక్ కాబట్టి మనం ఈ సలాడ్స్లో యూజ్ చేసుకోవడం కుదరదు యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు. సో దానికి రీప్లేస్మెంట్ కింద కూడా మనము ఈ లెటస్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇక క్యూకంబర్ లేదా కీరా దోసకాయ విషయానికి వస్తే ఇది కూడా మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి వెజిటబుల్. అట్లాగే సో కంటిన్యూస్గా అసిడిక్ బర్బ్స్ రాకుండా ఉండేందుకు కూడా కీరా ఉపయోగపడుతుంది. ఓకే, సో యాసిడ్ రిఫ్లక్స్ వాళ్ళకి వైటమిన్ సి అన్నది డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే పుల్లవన్నీ కూడా వాళ్ళు అవాయిడ్ చేయాలి కదా. సర్ప్రైజింగ్లీ నో, బికాస్ వీటన్నిటిలో కూడా వైటమిన్ సి ఉంటుంది. ఇట్స్ జస్ట్ అంటే వైటమిన్ సి ఉంటే కంపల్సరీ పుల్లగా ఉండాలి అని రూల్ ఏం లేదు. అన్ని రకాల ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడింగ్ అరటిపండు, బొప్పాయి పండు, కర్బూజా, వీటన్నిటిలో కూడా ఇవన్నీ కూడా మనకి అలౌడ్ ఫుడ్స్. యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు తీయగా ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. వాటన్నిటిలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సో డెఫిషియన్సీ వచ్చేటువంటి ఛాన్సే లేదు. ఎస్పెషలీ సలాడ్స్ ఫామ్లో తీసుకుంటున్నప్పుడు కూడా సలాడ్స్లో కూడా మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫిషియన్సీ ఛాన్స్ అయితే ఉండదు. అవకాడో కీరా సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. వాళ్ళు ఇలా అడుగుతున్నారు, నేను ఈ మధ్య కాలంలో అవకాడో ఎక్కువగా తీసుకుంటున్నాను. అవకాడో గట్టిగా ఉంటుంది, అది సాఫ్ట్గా అయ్యాక తీసుకోవాలా, ఎలా స్టోర్ చేయాలి తెలియచేయండి. హలో వల్లి గారు, అవకాడో తెచ్చినప్పుడు హార్డ్గా ఉంటే అది పండే వరకు కూడా బయట రూమ్ టెంపరేచర్లో ఉంచవచ్చు. అండ్ ఒకసారి కొంచెం రైపెన్ అయిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని స్టోర్ చేసుకోవచ్చు అప్ టు 3 to 4 days. అదే ఒకసారి రైపెన్ అయిన తర్వాత మాత్రం దాన్ని ఇమీడియట్గా యూజ్ చేయటం, రూమ్ టెంపరేచర్లో ఉంచేటైతే ఇమీడియట్గా యూజ్ చేయటం మంచిది. అదర్వైజ్ కొంచెం డార్కెన్ అవుతుంది, బ్లాక్ కలర్లో కలర్ చేంజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది.
కొంత కలర్ చేంజ్ అయినా సరే దాంట్లో న్యూట్రిటివ్ వాల్యూస్ మాత్రం అలాగే ఉంటాయి. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ సాలెడ్స్, స్మూతీస్, ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఇండియన్ స్టైల్ చట్నీస్ కూడా అవకాడోతో ట్రై చేయొచ్చు. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ చికెన్ సూప్. బ్రోకలీ చికెన్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులోకి మనం యూజ్ చేస్తున్నాం కొంచెం ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, బిర్యానీ ఆకు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు. ఈ రెసిపీ యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి సప్పర్లో తీసుకోవడానికి చాలా బాగుంటుంది. హెవీ ఫుడ్, స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రై ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ని కూడా కట్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గడానికి మీకు చక్కటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇలాంటి హెల్దీ డైట్ని కూడా అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైట్గా సాటే చేసుకుందాం. అండ్ ఒబేస్గా ఉన్న వాళ్ళకి కూడా యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మీరు వెయిట్ తగ్గడానికి, వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఆయిల్ ఎక్కువగా తీసుకోకూడదు. తీసుకున్న ఆలివ్ ఆయిల్ కూడా మనం చాలా తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకున్నాం. సో నాన్ వెజ్ కూడా నైట్ టైం తినకూడదు సప్పర్లోకి. బట్ తీసుకుంటే కనుక లీన్ మీట్ తీసుకోవచ్చు. అది కూడా మనం బాయిల్డ్, గ్రిల్డ్, బేక్డ్ ప్రాసెస్లో తీసుకోవాలి. డీప్ ఫ్రై కానీ పులుసుల్లాగా తయారు చేసుకోవడం, గ్రేవీస్ తయారు చేసుకోవడం, ఎక్కువగా పులుపు ధనం అందులో యాడ్ చేయడం లాంటివి మంచిది కాదు. ఎందుకంటే అలాంటి పుల్లటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా యాసిడ్ రిఫ్లెక్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. చికెన్ యాడ్ చేసుకుందాం కొంచెం. ఇది బాయిల్ చేసిన బోన్లెస్ షెడెడ్ చికెన్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గుతుంది. అందుకే మనం ఇక్కడ బ్రోకలీ యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం క్యారెట్, ఇవన్నీ లైట్గా సాటే చేసుకున్నాక సెలరీ స్టిక్స్. మనకి ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది, చక్కటి ఫైబర్ ఉంటుంది. కొంచెం ఉప్పు, కాస్త మిరియాల పొడి వేసుకుంటున్నాము. స్పైసీ ఫుడ్ కూడా వీళ్ళు తీసుకోకూడదు కాబట్టి చూసుకొని తక్కువ స్పైస్ని యాడ్ చేసుకోవడం మంచిది. అండ్ అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, అలాగే కొంచెం పాలు. కోల్డ్ మిల్క్ కూడా యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి మంచిదే. ఇందులో కొంచెం క్రీమీనెస్ రావడానికి నేను ఒక 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం చికెన్ స్టాక్. మనం బాయిల్ చికెన్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం సూప్లోకి యాడ్ చేసుకోవచ్చు. సూప్ కాబట్టి మరిన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కాస్త బాయిల్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. మన సూప్ బాగా బాయిల్ అయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు ఎర్లీగా సపర్ని ఫినిష్ చేసుకోవాలి. అండ్ అలాగే తినగానే పడుకోవడం లాంటివి చేయకూడదు. అంటే ఒక 1 అవర్ అయినా గ్యాప్ తీసుకోవాలి. అంతేకాకుండా పుల్లటివి, స్పైసీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లాంటివి కన్జ్యూమ్ చేయడం సపర్కి అంత మంచిది కాదు. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ అనేవి అగ్రివేట్ అవుతాయి. పడుకునే ముందు చల్లని పాలు తీసుకోవడం వల్ల కూడా యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గుతుంది. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బ్రోకలీ చికెన్ సూప్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ అవకాడో కీరా సాలడ్. అవకాడో కీరా సాలడ్ తయారు చేసుకోబోతున్నాం సప్పర్కి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఇది రెడీ చేసుకోవడానికి మనకు చాలా తక్కువ టైం పడుతుంది. సో సప్పర్ని మనం ఈజీగా ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం కూడా ఇలాంటి డిషెస్ హెల్ప్ చేస్తాయి. అవకాడో వేసుకుంటున్నాం. ఇందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి.
కానీ యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు ఫ్యాట్ కంటెంట్ తక్కువగా తీసుకోవాలి కాబట్టి మనం అవకాడో క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాం. అండ్ కీరా వాటరీ వెజిటబుల్, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, చక్కటి ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. సో అది మనం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే లెట్యూస్, ఇందులో కూడా మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం సాలడ్ లీవ్స్ వేసుకుందాం. కాస్త ఆలివ్ ఆయిల్, ఇందులో కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి బట్ క్వాంటిటీ చాలా తక్కువగా వేసుకోవాలి. అండ్ అలాగే వైటమిన్ సి కోసం మనం నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాం. కానీ యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు పుల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు కాబట్టి జస్ట్ ఫ్యూ డ్రాప్స్ మాత్రమే మనం ఈ నిమ్మరసం అనేది యాడ్ చేసుకుందాం. అండ్ ఇలాంటి సాలెడ్స్ కూడా మనం ఎర్లీగా తీసుకోవాలి. రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాం. అవకాడో కీరా సాలెడ్ రెడీ అయిపోయింది. బ్రోకలీ చికెన్ సూప్ అలాగే అవకాడో కీరా సాలెడ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బ్రోకలీ చికెన్ సూప్ కి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, సెలరీ కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 3, బిర్యానీ ఆకు 1, మిక్స్డ్ హర్బ్స్ 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, బ్రోకలీ 1 కప్పు, పాలు 2 టీ స్పూన్లు, బోన్లెస్ బాయిల్డ్ చికెన్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్. బ్రోకలీ చికెన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వెల్లుల్లి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన చికెన్, బ్రోకలీ తురుము, క్యారెట్ ముక్కలు, సెలరీ స్టిక్స్, తగినంత ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్, మిక్స్డ్ హర్బ్స్, పాలు, చికెన్ స్టాక్, తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి బాగా మరిగించుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బ్రోకలీ చికెన్ సూప్ రెడీ. అవకాడో కీరా సాలడ్ కి కావలసిన పదార్థాలు: సలాడ్ లీవ్స్ 1 కప్పు, అవకాడో ముక్కలు 1 కప్పు, లెట్యూస్ 1 కప్పు, కీరదోసకాయ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1/2 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్. అవకాడో కీరా సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో అవకాడో ముక్కలు, కీరదోసకాయ ముక్కలు, లెట్యూస్, సాలడ్ లీవ్స్, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అవకాడో కీరా సాలడ్ రెడీ. సావిత్రి ఇలా అడుగుతున్నారు: నాకు చిన్నప్పటి నుంచి ప్రతిరోజు కర్డ్ రైస్ తీసుకోవడం అలవాటు, కానీ ఇప్పుడు వెయిట్ మెయింటైన్ చేయడానికి కర్డ్ని ఏ రూపంలో తీసుకోవాలి? థిక్గా తీసుకోవాలా లేకపోతే డైల్యూట్ చేసి తీసుకోవాలా తెలియచేయండి. హలో సావిత్రి గారు, వెయిట్ మేనేజ్ చేసుకోవాలి లేదా మెయింటైన్ చేసుకోవాలి అంటే క్యాలరీస్ బ్యాలెన్స్ అవడం అనేది ఇంపార్టెంట్. దాంట్లో మీరు కర్డ్ రూపంలో తీసుకున్నా, బటర్ మిల్క్ రూపంలో తీసుకున్నా పర్వాలేదు. అయితే ఎక్సెసివ్ క్యాలరీ ఇంటేక్ కాకుండా ఉండాలి అంటే కనుక కర్డ్ని కొంచెం డైల్యూట్ చేసి రైస్తో కాకుండా సెపరేట్గా తీసుకున్నట్టయితే రైస్ పోర్షన్ తగ్గించి మిగతా అన్నిటి పోర్షన్ అంటే వెజిటబుల్స్ కానీ ప్రోటీన్ కానీ ఈ కంటెంట్ ఇంక్రీజ్ చేసినట్టయితే ఏజ్ పెరిగే కొద్దీ వెయిట్ మేనేజ్మెంట్ అనేది తేలికవుతుంది. ఇవాళ మన టీం మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం. యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు సప్పని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదండి. సో పుల్లటి ఫుడ్స్ కానీ, స్పైసీగా ఉండేవి, ఆయిలీ ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఇలాంటి హెల్తీ రెసిపీస్ ప్లాన్ చేసుకోవాలి. ఈ 2 రెసిపీలో మీరు కామన్గా చూసినట్టయితే వెజిటబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాం. అండ్ నాన్ వెజ్ అంటే లీన్ మీట్ తీసుకునేటప్పుడు బాయిల్ ఫామ్లో కానీ గ్రిల్ ఫామ్లో కానీ తీసుకోవాలి. ఎక్కువ ఆయిల్స్ వేసి కుక్ చేయకూడదు. అండ్ అలాగే పుల్లటి పదార్థాలు కూడా రాత్రిపూట అవాయిడ్ చేయాలి. సో అప్పుడే యాసిడ్ రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది. సో ఈ కాంబినేషన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, ఈ వారం అంతా యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య ఉన్న వాళ్ళు ఎటువంటి హెల్దీ డైట్ని ఫాలో అవ్వాలి, ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు తెలుసుకున్నారు కదండి. మరి నెక్స్ట్ వీక్ మరొక మంచి టాపిక్తో అమృతంలో కలుసుకుందాం.